హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ చేయటం జరిగింది కదా. సో ఈరోజు ఒక అప్డేట్ అన్నమాట. ఏంటిదంటే మనకి కొత్తగా నోట్బుక్లో మనకి కనెక్షన్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, సో ఇంతకుముందు ఓన్లీ మనకి డేటా ఐటమ్స్ రిసోర్స్ అని రెండు ఆప్షన్స్ మాత్రమే ఉండేవి. బట్ ఇప్పుడు మనకి కనెక్షన్స్ అనేది కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో బేసికల్గా కనెక్షన్స్ అంటే మనం రకరకాల కనెక్షన్స్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుని డైరెక్ట్గా ఇక్కడ సో ఆ డేటా అనేది ఫెచ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మీరు సో కనెక్షన్ అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ అని యాడ్ కనెక్షన్. అయితే కొన్ని డేటా సోర్సెస్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ లైక్ మీరు చూసుకుంటే లోడ్ అవుతుంది స్క్రీన్. ఓకే, స్టిల్ గోయింగ్ ఆన్. ఓకే, సో చూడండి. సో MySQL, PostgreSQL అండ్ KQL, Azure SQL అండ్ ఇలా మనకి కొన్ని డేటా సోర్సెస్ మాత్రమే ఈ కనెక్షన్స్కి నోట్బుక్లో సపోర్ట్ చేస్తుంది. మేబీ ఫ్యూచర్లో ఇంకా యాడ్ చేయొచ్చు. ఫర్ టైమింగ్ ఈ మాత్రమే సపోర్ట్ చేస్తున్నాయి అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది మీకు ఒక ఐడియా అనేది రావడానికి ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటుంది. సో దీంతో పాటు మనకి సో ఈవెంట్ స్ట్రీమ్స్ ఉన్నాయి కదా. సో మీ అందరికీ తెలుసు ఈవెంట్ స్ట్రీమ్స్ ఎలా ఉంటాయి ఏంటని కూడా. సో జస్ట్ a minute, లోడ్ అవుతుంది. ఇట్స్ నాట్. ట్రై టు రిఫ్రెష్. అంటే మనకి ఈవెంట్ స్ట్రీమ్లో కూడా నోట్బుక్ అనేది యాజ్ ఎ డెస్టినేషన్ కింద యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంతకుముందు మనకి సో ఓన్లీ లైక్ యాక్టివేటర్ లేక్ హౌస్, ఈవెంట్ హౌస్, కస్టమ్ ఎండ్ పాయింట్ ఈ మాత్రమే మనకి ఈవెంట్ హౌస్లో డెస్టినేషన్గా యూజ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. బట్ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సో లైక్ ఈవెంట్ నోట్బుక్ అనేది డెస్టినేషన్ కింద ఫర్ ఈవెంట్ స్ట్రీమ్స్లో కూడా ఎనేబుల్ చేసుకోవడానికి పాసిబిలిటీ అయితే ఉందన్నమాట. సో అది మీకు చూపిద్దాం అనేది నా ఇంటెన్షన్. సో లోడ్ అవుతుంది స్టిల్. ఐ థింక్ స్లోగా ఉంటుంది మన సిస్టమ్. స్టిల్ గోయింగ్. ఓకే, సో లెట్స్ వెయిట్. సో ఇప్పుడు ఈవెంట్ స్ట్రీమ్ ఓపెన్ చేద్దాం. ఈవెంట్ స్ట్రీమ్. ఓకే, నేనైతే స్టాక్ మార్కెట్ డేటా ఓపెన్ చేస్తున్నాను. లోడ్ అవుతుంది. ఒక్కోసారి లోడింగ్ కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. బట్ ఇట్ మేబీ నా సైడ్ నుంచి నెట్వర్క్ ఇష్యూ అయితే ఉండొచ్చు. సో మీరు చూసుకోవచ్చు. సో కరెంట్లీ లైవ్ మోడ్లో ఉంది కదా. ఇప్పుడు నేను ఎడిట్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఎడిట్. సో ఫర్ టైమింగ్ ఎటువంటి డెస్టినేషన్ యాడ్ చేయలేదు కదా. మీరు అబ్జర్వ్ చేస్తే సో మనకి ఇంతకు ముందు యాక్టివేటర్, కస్టమ్ ఎండ్ పాయింట్, ఈవెంట్ హౌస్, లేక్ హౌస్, స్ట్రీమింగ్ ఈ డెస్టినేషన్ కింద యూజ్ చేయొచ్చు. బట్ ఇప్పుడు మనం నోట్బుక్ను కూడా సో ఈవెంట్ స్ట్రీమ్కి డెస్టినేషన్ కింద యాడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. సో ఈ అప్డేట్ కూడా మైక్రోసాఫ్ట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి, మనం చెప్పే కొన్ని మాత్రమే. సో there are so many updates are going on. So try yourself. సో డెఫినెట్లీ మీకైతే ఒక మంచి టెక్నికల్ ఎక్స్పీరియన్స్ అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుంది యాజ్ ఎ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ డేటా ఇంజనీరింగ్. సో దట్స్ ఇట్. విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.